మనము బైబిల్లో ఎప్పుడు కూడా అది యేసుక్రీస్తు వారి గురించి మనకున్నది, కానీ ఇండివిజువల్గా మన పర్పస్, మన గోల్స్ని అచీవ్ చేసుకోవడానికి కాదు, మనము దేవుడి యొక్క పర్పస్ని, దేవుడి యొక్క ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం ఉన్నాము. చూడండి, ఆయన ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదని కీర్తనలో ఈ మాట చెప్పి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటిని అన్నిటిలో నుండి యెహోవా వాణ్ణి విడిపించును అని ఒక మాట ఉంది. నీతిమంతుణ్ణి అని అన్నాడు. ఇక్కడ తర్వాత అంటున్నాడు వాడిని కాపాడుతాడు, వాడి ఎముకల్లో ఒక్కటైనను కూడా అది విరిగిపోదు అని అంటున్నాడు. ఇదే యాజ్ ఇట్ ఈస్గా ఇదే వచనము యేసుక్రీస్తు వారికి సిలువలో ఆపాదించబడుతుంది. యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయము 36వ వచనం ఎవరైనా చూస్తే, అంటే అతని ఎముకల్లో ఒకటైనను విరవబడదు అని లేఖనము నెరవేరునట్లు ఇది. అంటే ఎప్పుడు ఇది? యేసుక్రీస్తు వారిని సిలువలో ఆయన మోకాళ్ళు ఎరగొడదాము అని వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు, ఆయన సిలువలో ఇలా ఉంటాడు కదా, వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన మోకాళ్ళు విరగొడతానికి చూసినప్పుడు, మోకాళ్ళు విరగొడితే ఏమైందంటే మనిషి ఊపిరి పీల్చుకోలేక ఆ సిలువలో ఏలాడబడినప్పుడు అవి ఏమవుతుంది, చర్మం చీలుతుంది, గాయాలైపోయి ఊపిరి పీల్చుకోలేక చనిపోతాడు. మనిషి నుంచుంటే ఊపిరి పీల్చుకుంటాడు, ఏలాడబడుతూ ఉంటే ఊపిరి పీల్చుకోగలడా? లేదు. అందుకని రోమీలు సిలువ వేసిన వ్యక్తిని మోకాళ్ళు విరగొడితే వాళ్ళు త్వరగా చనిపోతారని, నిలబడలేక, శ్వాస తీసుకోలేక. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని కూడా అలాగ చంపాలని చూస్తున్నప్పుడు ఆ లేఖనం నెరవేరునట్లు నీతిమంతుడు ఎముకల్లో ఒక్కటి కూడా విరిగిపోదు అన్నప్పుడు, అసలు వాస్తవానికి ఆ కీర్తన జనరల్గా చెప్పినట్టుంది, కానీ 1000 సంవత్సరాల క్రితం దావీదు మాట్లాడుతున్నప్పుడు అది యేసుక్రీస్తు వారికి ఆపాదించబడుతుంది. అంటే నిజమైన నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలోంచి వాడిని విడిపిస్తాడు అన్నప్పుడు ఆ నీతిమంతుడు క్రీస్తుని గురించి, లేఖనాల ప్రవచనాలన్నీ కూడా క్రీస్తుని గురించి చూపిస్తూ ఉన్నవి. ఇప్పుడు మనకి ఇవి ఆపాదించబడతావా అన్నప్పుడు బైబిల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు నీతిమంతులకు ఎముకలు, మనకి అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్తారు, పిల్లలకి గాయాలు అవుతాయి, వాళ్ళకి ఎముకలు ఇరుగుతాయి, లేకపోతే ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. బైబిల్ చూపించి, ఇదిగో నీతిమంతుడికి ఎముకలు ఇరగలం ఉన్నది, మీకు ఎముకలు ఇరిగినాయి అని అంటే నువ్వు నీతిమంతుడు కాదు అంటే. బైబిల్ క్రీస్తుని గురించి ప్రాముఖ్యంగా చెప్పేది. దేవుడు తన కుమారుడైన క్రీస్తును ముందుగా చూపించుటకు, ఆయన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు మనకి వాక్యం ద్వారా ఇచ్చినటువంటి కొలమానం అది. ఏదైనా క్రీస్తుకే ఆపాదించబడుతుంది మొదటగా. తర్వాత మన జీవితంలో కొన్ని విషయాలు ఆపాదించబడతాయి, మనం దేవుని స్తుతించడం కానీ ప్రైమరీ కన్సర్న్ ఎవరు? ప్రైమరీగా అది ఎవరికి ప్రొఫెటిక్గా చెప్పబడ్డది అని అంటే యేసుక్రీస్తు వారికి. కీర్తనలు ఆయన గురించి సెలవిస్తున్నవి.